అంటే అయోధ్యలో ఈరోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా రామాలయాలను కూడా భక్తులతో మారుమోగుతున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం భద్రాద్రి ఏదైతే దక్షిణ అయోధ్యగా పిలువబడేటువంటి భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో ఉన్న భద్రాచలంలో అయితే ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో అయితే భద్రాచలంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మన భద్రాచలంలో పచ్చని తోరణాలతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ సభ్యులు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు విగ్రహ ప్రతిష్ఠ 500 సంవత్సరాల తర్వాత జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? ఒక సుందర కళ సాకారం అవుతున్న సందర్భం. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, అనేక ఒడిదుడుకుల తర్వాత ఆ భవ్యరాముడు శ్రీరామచంద్రుడు బాలరాముడు ఈరోజు ప్రాణప్రతిష్ఠ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మొత్తం భారతదేశం అంతా రామనామమయం. ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ కూడా పండగ, అందరికీ పండగ. కాబట్టి రాముడు అందరివాడు అని ఏ మతం ఇది కాకుండా అందరినీ సమానంగా చూసుకున్నటువంటి రామరాజ్యం. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు అంత నిష్టగా, మరి నేను తమిళనాడు ఇన్ఛార్జి కూడా ఉన్నాను, వారు పూజ చేసిన విధానం, సముద్ర స్నానం చేసిన విధానం, సంస్కృతి సాంప్రదాయాలతో చేసినటువంటి విధానం ఒక బ్రహ్మాండంగా ఉన్న నేపథ్యంలో ఉత్తర అయోధ్యగా అక్కడ అయోధ్యలో జరుగుతుంది, ఇక్కడ అది దక్షిణ అయోధ్య. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి పాల్పంచడానికి వచ్చాము జిల్లా వాస్తవుడిగా. ప్రధానమంత్రి గారు శనివారం రోజు కలిసినప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో వారిని అడిగి వారు కూడా మరి శుభాకాంక్షలు వారి తరఫున తెలియజేయమని చెప్పారు రామభక్తులందరికీ కూడా. ఏదేమైనా ఇది అపూర్వ క్షణాలు, ఆనందమైన క్షణాలు, అందరం ఆస్వాదించాలి. రామజ్యోతులు వెలిగించాలి. ఇవాళ సాయంత్రం 5 రామజ్యోతులు ప్రతి ఇంట్లో వెలిగించి ఆ శ్రీరామచంద్రుడి కృపకి పాత్రలు అవుతారని, మరి దేశం అంతా కూడా ఎలాంటి దుర్భిక్షాలు లేకుండా సుఖ సంతోషాలతో ప్రజలందరూ మానవాళంతా ఉండాలని కోరుకుంటూ ఈ భద్రాచలం మరి భక్తరామదాసు గారు నిర్మించిన యొక్క ఈ పుణ్యస్థలం, రాముడు నడియాడినటువంటి ఈ పుణ్యభూమి, ఈ సిద్ధభూమి కర్మభూమి నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం ఇక్కడ భద్రాచలం దక్షిణ అయోధ్యగా పిలువబడుతుంది తప్ప ఇక్కడ అభివృద్ధి మాత్రం ఎటువంటి నోచుకోవడం లేదు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? తప్పనిసరిగా అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రసాదం స్కీమ్లో 80 కోట్లు శాంక్షన్ చేశారు. 40 కోట్లు రాష్ట్రపతి గారు సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి ఇప్పుడు ఇది రాజకీయంగా మాట్లాడేది కాదు కాబట్టి గత ప్రభుత్వం 100 కోట్ల 3 బడ్జెట్లో పెట్టి కూడా ₹1 రిలీజ్ చేయాలి. 1000 కోట్ల పైన అనౌన్స్ చేశారు. వరదలు వచ్చినప్పుడు ఏది లేదు. ఏదేమైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అన్ని రకాలుగా భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా చారిత్రాత్మక ఈ యొక్క టెంపుల్ టౌన్ని బాగా డెవలప్ చేయాలి. పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కూడా లేకుండా చూడాలి. దేవుడు ఇటు ఉంటాడు, దేవుడు ఆస్తి పక్కన పురుషోత్తం పట్టణంలో ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఆస్తులు సంరక్షించాలా. ఈ టౌన్ కూడా ఒక స్పెషల్ అమెండ్మెంట్ ద్వారా ఒక టూరిజం హబ్గా, ఒక ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దేటట్టు అన్ని చర్యలు తీసుకోవాలి. మేమందరం కూడా దీనికి కలిసి వస్తాం, రాజకీయాలకు అతీతంగా. భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా రాముని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు? జై శ్రీరామ్. మేము చీరాల నుంచి 15 మంది వచ్చామండి. మరి ఉత్తర భారతదేశంలో అక్కడ అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క ప్రతిష్ఠ సందర్భంగా అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ రూపంలో ఆయన్ని, ఆ రూపంలో ఈయన్ని కూడా స్మరించుకుంటూ తరించాలని ఆబాల గోపాలం కూడా వచ్చాం. భక్త బృందం వేలాది మందిగా ఇక్కడికి వచ్చారు. చక్కగా ఆ సీతారాములలో ఆ కృష్ణ పరమాత్మను కూడా చూసుకుంటూ ఆ ఉత్సవాల్లో వచ్చి తరించేందుకు రావడమే కాకుండా ఈ సందర్భంగా మేము శ్రీ మహాలక్ష్మి భాగవత సప్తాహ బృందం మేము ఈ సందర్భంగా ఈ పుణ్యక్షేత్రంలో భాగవతం చేస్తే బాగుండని ఈ సమయంలో మేము భాగవత సప్తాహం చేస్తున్నామండి. ఇది 106వ భాగవత సప్తాహం. విజయకుమారి గారు ఇక్కడ ప్రవచనం చెప్తూ ఉంటారు. ఆ భక్తులు అందరం కలిసి మేము 25 మందిని ఈ భాగవత సప్తాహం ఈ సందర్భంలో ఇక్కడ చేయాలని వచ్చి ఆ రామయ్యకి కృష్ణయ్య భాగవతాన్ని రామయ్యకి వినిపిస్తూ రాముళ్ళు కృష్ణయ్యను అందరూ ఏకమే కాబట్టి అహం బ్రహ్మాస్మిలాగా ఆ స్వామి యొక్క కార్యక్రమాన్ని, అయోధ్య కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి తిలకించి ఈ రామయ్య యొక్క ఆశీస్సులు, సీతమ్మ ఆశీస్సులతో అందరూ లోకమంతా కూడా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతన భావన ఇంకా ఇంకా ప్రదీపమై, ఉద్దీపమై, ఉజ్వలమై ఆ పరమాత్మ కటాక్షంతో, ఆ కృష్ణ పరమాత్మ రామచంద్ర కటాక్షంతో సదా సర్వజీవులు సర్వకాల సర్వావస్థయంతో ఆనందంగా ఉండాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, అందరూ పరమాత్మ కృపకు పాత్రలే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ మహోత్సవంలో పాల్గొనే భాగ్యం కలిగించిన ఆ కృష్ణ పరమాత్మకు, సీతారామచంద్రులకు అనేక కృతజ్ఞతాభివందనాలు మా భాగవత సప్తాహ బృందమంతా సమర్పించుకుంటున్నాం.
ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం భక్తులు ఒకటే చెప్తున్నారు, అక్కడ అయోధ్యకి వెళ్ళి దర్శించుకోలేము కాబట్టి ఇక్కడ దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన ప్రాంతంలో రాముల వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ భద్రాచలమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా రామనామ స్వరంతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.